హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చి మనకి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఇన్ ఇండియా ఆర్ లెస్ దెన్ 0.5 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ CO2 పర్ క్యాపిటా మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లెస్ దెన్ 0.5 ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మనకి 2 అనేది ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే 2 ఆప్షన్స్లో 2 ఉంది. 3 అనేది మనం చెక్ చేయాలి. ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ది లార్జెస్ట్ సోర్సెస్ ఆఫ్ CO2 ఎమిషన్స్ ఇన్ ఇండియా. ఇది కరెక్ట్ అనమాట. మనకి ఆన్సర్ వచ్చి C అవుతుంది. 2 and 3 ఓన్లీ. మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూస్తే మనకి పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ కనుక చూసుకుంటే మనకి అబౌట్ 2 టన్స్ ఉందన్నమాట. 2 టన్స్ CO2 పర్ క్యాపిటా ఉంది మనకి. పర్ క్యాపిటా అంటే ఎనర్జీ రిలేటెడ్ టు CO2 ఎమిషన్స్ మనకి పర్ పర్సన్కి ఎంత పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్లాగో పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ అనమాట. అది మనకి అబౌట్ 2 టన్స్ ఉంది. 2 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ పర్ క్యాపిటా ఉంది. తర్వాత వచ్చి మనకి సెకండ్ స్టేట్మెంటు ఏసియా పసిఫిక్ రీజియన్లో చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్లో మనం సెకండ్ ఉన్నాం అన్నమాట. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ వచ్చి మనకి లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ ఇన్ ఇండియా చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ప్రొడ్యూసర్స్ అబౌట్ 53% మనకి ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ప్రొడ్యూసర్స్ నుంచే ఎమిషన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఈ డేటా మొత్తం మనకి ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వారిది. తర్వాత వచ్చి మనకి న్యూస్లో కూడా ఉంటుందన్నమాట. ఇండియాస్ పర్ క్యాపిటా ఎమిషన్స్ లెస్ దెన్ ది హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ యావరేజ్ ఇన్ 2022. మనకి గ్లోబల్ యావరేజ్ కంటే కూడా తక్కువ ఉంది అంటున్నారు. గ్లోబల్ యావరేజ్ వచ్చి పర్ క్యాపిటా వచ్చి 4.5 టన్స్ CO2. మనకి ఎంత ఉంది? 2 ఉందన్నమాట. అంటే లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ యావరేజ్ ఉంది మనకి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇండియాస్ పర్ క్యాపిటా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రోజ్ అరౌండ్ 5% ఇన్ 2022 టు రీచ్ 2 టన్స్, బట్ దీస్ ఆర్ వెర్ స్టిల్ లెస్ దెన్ ది హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ యావరేజ్. హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ యావరేజ్ వచ్చి మనకి 4.7 టన్స్ అనమాట. మన ఇండియాకి వచ్చి అబౌట్ 2 టన్స్ ఉంది. సో మనకి ఇది మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? లెస్ దెన్ 0.5 టన్స్ ఉంది అని ఇచ్చారు, కాబట్టి రాంగ్ అనమాట. అబౌట్ 2 టన్స్ ఉంది పర్ క్యాపిటా ఎమిషన్స్ ఇండియాలో. ఇండియాస్ పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ అమాంగ్ ద లోయెస్ట్ ఇన్ ది వరల్డ్ యాజ్ గ్రీన్ ఎనర్జీ కెపాసిటీ సజెస్ట్. మనం అకార్డింగ్ టు హిన్రిచ్ IMD సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే ఇండియాస్ పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ వచ్చి 1.9. సో మనకి సింపుల్గా అబౌట్ 2 టన్స్ అని గుర్తుపెట్టుకోండి. మనకి 0.5 టన్స్ అని ఇచ్చారు కాబట్టి ఇన్కరెక్ట్ అవుతున్నాం. అది కూడా ఏంటి, లెస్ దెన్ 0.5 టన్స్ అని ఇచ్చారు. సో అందుకని మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. గ్లోబల్ యావరేజ్ వచ్చి 4 అని గుర్తుపెట్టుకోండి. 4.7 టన్స్. సో అట్లా మనకి ఈ డీటెయిల్స్ కూడా చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మనం టార్గెట్స్ చూసుకోండి ఒకసారి. ఇండియా టార్గెట్స్ మనకి 500 గిగావాట్స్ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ బై 2030. ఇది మన టార్గెట్ అనమాట. మనకి ఈ లేటెస్ట్ డేటా కూడా చూసుకోండి. మనకి ఇది ఇంక్రీజ్ చూసుకోండి. 209.44 గిగావాట్స్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2024. 2024కి మనకి ఎంత గిగావాట్ రిన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్ చేస్తామంటే మనం 209.44 గిగావాట్స్. ఇది మనం చూసుకుంటే డిసెంబర్ 2023 అప్పుడు చూసుకుంటే
180.80 గిగావాట్స్ ఉంది. దానికంటే మనకి ఇప్పుడు ఇంక్రీజ్ అయిందనమాట. సో అది తర్వాత మనం చూసుకుంటే స్కీమ్ ఉంది మనకి, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 స్టేట్మెంట్స్. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఇట్ టార్గెట్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ 1 crore. ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్, అందులో కూడా డేటా బేస్డ్ క్వశ్చన్స్ అనమాట, నెంబర్స్ ఉంటాయి. సో మనకి టార్గెట్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ 1 crore సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ ఇన్ రెసిడెన్షియల్ సెక్టార్. సో రెసిడెన్షియల్ సెక్టార్లో 1 కోటి సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ని టార్గెట్గా ఉంది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎయిమ్స్ టు ఇంపార్ట్ ట్రైనింగ్ ఆన్ ఇన్స్టాలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఆఫ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ అట్ గ్రాస్ రూట్ లెవెల్స్. ఇది జనరల్ స్టేట్మెంట్, కాన్సెప్ట్ బేస్డ్. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు దీన్ని పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఇంప్లిమెంటేషన్ చూస్తున్నారు. సో గ్రాస్ రూట్ లెవెల్స్లో వీళ్ళు ట్రైనింగ్ని ఇంపార్ట్ చేయాలనుకుంటున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి మళ్ళీ డేటా బేస్డ్. ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్స్ మోర్ దెన్ 3 lakh స్కిల్డ్ మ్యాన్ పవర్ త్రూ ఫ్రెష్ స్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్. ఇది ఇంపార్టెంట్ చూడండి, ఫ్రెష్ స్కిల్లింగ్ మరియు అప్ స్కిల్లింగ్ కూడా అనమాట. మనం మొత్తం 3 lakh, మోర్ దెన్ 3 lakh స్కిల్డ్ మ్యాన్ పవర్ చేయాలనుకుంటున్నాం. సో అది కరెక్టే, 3 lakh, మోర్ దెన్ 3 lakh. సో 1, 2, 3 అనేది అన్నీ కూడా కరెక్టే కాబట్టి మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన టార్గెటింగ్ 1 crore సోలార్ ఇన్స్టేషన్ బై 2027. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 crore 1 కోటి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ చేయాలి 2027 కల్లా రెసిడెన్షియల్ సెక్టార్లో. సో అది కరెక్ట్ అనమాట. సో మనకి ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ గైడ్లైన్స్లో చూసుకుంటే మీరు టు క్రియేట్ మోర్ దెన్ 3 lakh స్కిల్డ్ మ్యాన్ పవర్ త్రూ ఫ్రెష్ స్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్. అది అండర్ కెపాసిటీ కాంపోనెంట్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్లో మనం 3 lakh స్కిల్డ్ పీపుల్ని మనం మ్యాన్ పవర్ని తయారు చేయాలి ఫ్రెష్ స్కిల్లింగ్ లేదా అప్ స్కిల్లింగ్ ద్వారా. సో అది దాంట్లో కూడా మళ్ళీ 1 lakh, అట్లీస్ట్ 1 lakh మ్యాన్ పవర్ ఏంటి, సోలార్ పీవీ టెక్నీషియన్స్ ఉండాలి అనుకుంటున్నారు అనమాట. సో అందుకని థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి చూసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంటెన్స్ టు ఇంపార్ట్ ట్రైనింగ్ ఆన్ ఇన్స్టాలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్, రిపేరింగ్ ఆఫ్ సోలార్ రూఫ్ టాప్ అట్ గ్రాస్ రూట్ లెవెల్. డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్గా ఇచ్చారు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఇవన్నీ ఏంటంటే గైడ్లైన్స్ ఫర్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కెపాసిటీ బిల్డింగ్ గైడ్లైన్స్ అనమాట. సో దాంట్లో స్టేట్మెంట్స్ మనకి 2 స్టేట్మెంట్స్గా ఇచ్చారనమాట. సో మనకి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ గురించి తెలుసుకోండి. బెనిఫిట్స్ వచ్చి మనకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ హౌస్ హోల్డ్స్, రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఫర్ గవర్నమెంట్, ఇంక్రీస్డ్ యూస్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, రెడ్యూస్డ్ కార్బన్ ఎమిషన్స్. సో ఎలిజిబిలిటీ చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్, ఇలాంటి నెంబర్స్ గమనిస్తూ ఉండండి. మనకి అప్లికేషన్ ప్రాసెస్లో 9 స్పెసిఫిక్ స్టెప్స్ ఉంటాయి. ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 9 స్పెసిఫిక్ స్టెప్స్ ఉంటాయి. మనకి స్టేట్మెంట్స్ ఇస్తారనమాట, 5 స్పెసిఫిక్ స్టెప్స్ ఉంటాయి అని చెప్పి. సో అట్లా 9 స్పెసిఫిక్ స్టెప్స్ ఉంటాయి. తర్వాత నేషనల్ పోర్టల్ ఉంటుంది. మనకి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఇంపాక్ట్, హౌస్ హోల్డ్ సేవింగ్స్ అండ్ ఇన్కమ్ జనరేషను, ఎక్స్పాన్షన్ ఆఫ్ సోలార్ కెపాసిటీ, ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్, మనకి జాబ్ క్రియేషను. సో ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ సర్క్యులర్ ఎకానమీ గురించి చూసుకుంటే, సర్క్యులర్ ఎకానమీ మనకి స్టేట్మెంట్ 1 రెడ్యూసెస్ ద ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, మనం ఇప్పుడు ఈ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 కరెక్టా లేదో చూడాలి. అవి స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయో చూడాలి. సర్క్యులర్ ఎకానమీలో ఏం జరుగుతుందంటే మనకి ఇన్పుట్స్ తర్వాత అవుట్పుట్ వస్తే మళ్ళీ అవుట్పుట్స్ని మనం రీయూజ్ చేస్తాం అనమాట. సో అదే మనకి సర్క్యులర్ ఎకానమీ. సో ఇట్ రెడ్యూసెస్ ద యూజ్ ఆఫ్ రా మెటీరియల్స్ యాజ్ ఇన్పుట్స్. అవును కదా, మనకి ఇన్పుట్స్ రా మెటీరియల్స్ని రెడ్యూస్ జరుగుతుంది. దానివల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి కదా. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సర్క్యులర్ ఎకానమీ రెడ్యూసెస్ వేస్ట్. మనం రీయూజ్ చేయడం వల్ల వేస్ట్ అనేది మనకి
రెడ్యూస్ అవుతుంది. సో దానివల్ల ప్రొడక్షన్ ప్రాసెస్లో వేస్ట్ రెడ్యూస్ అయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. సో స్టేట్మెంట్ 3 కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. బోత్ స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్. బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్స్ స్టేట్మెంట్ 1. సో మనకి ఇది సింపుల్గా ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. సర్క్యులర్ ఎకానమీ మోడల్ అంటే ఏం లేదు, ఈ స్టేట్మెంట్ లెస్ రా మెటీరియల్, లెస్ వేస్ట్, ఫ్యూయర్ ఎమిషన్స్. సో దాన్నే మనకి 3 స్టేట్మెంట్స్గా ఇచ్చారు. ఆ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో మనకి సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటో చూసుకోండి. మనకి తర్వాత వచ్చి సర్క్యులర్ ఎకానమీ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ప్రొటెక్టింగ్ ద ఎన్వైరన్మెంట్. సో ఇలాంటివి ఇవి మనకి సర్క్యులర్ ఎకానమీ ఇంపార్టెన్స్, బెనిఫిట్స్, డెఫినేషన్. సో మనకి న్యూస్లో కూడా ఉంది, ఇండియాస్ సర్క్యులర్ ఎకానమీ కుడ్ జనరేట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఓవర్ $2 trillion, క్రియేట్ క్లోజ్ టు 10 million జాబ్స్ బై 2050. సో సర్క్యులర్ ఎకానమీ అనేది మన ఇండియాకి ఇంపార్టెంట్ అని చెప్పి గవర్నమెంట్ పుష్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ తర్వాత వచ్చి ఇది ఇంపార్టెంట్ చూడండి, ఇండియాస్ క్యాండిడేట్స్ ఫర్ ఆర్గనైజింగ్ ద వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం అనేది జరుగుతుంది 2026. అప్పటికి మన ఇండియా మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాం దీన్ని, వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరంని. 2025లో ఎక్కడ జరిగిందో చూసుకోండి. ఇది వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం అనేది 2025లో ఎక్కడ ఆర్గనైజ్ అయిందంటే బ్రెజిల్లో ఆర్గనైజ్ అయింది. సో అది ఇండియా కండక్ట్ చేయాలనుకుంటుంది 2026కి. సో నెక్స్ట్ మనకి టెక్నీషియన్స్ ఆ మీటింగ్లో హవా మహల్, సిటీ ప్యాలెస్, ఆల్బర్ట్ హాలు, పత్రికా గేట్ని కూడా విజిట్ చేశారు. ఇవన్నీ కూడా రాజస్థాన్ యొక్క మనకి కల్చరల్ హెరిటేజ్ అనమాట. సో జైపూర్. సో ఇది మనకి సోర్స్ వచ్చి PIB, ఇండియా సర్క్యులర్ ఎకానమీ టు జనరేట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఓవర్ $2 trillion అండ్ క్రియేట్ క్లోజ్ టు 10 million జాబ్స్ బై 2050. యూనియన్ మినిస్టర్ గారు చెప్తున్నారు అనమాట. సో మనకి ఇది PM సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన సర్క్యులర్ ఎకానమీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.